హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. శివానాని సోలార్ వర్క్స్ యూట్యూబ్ ఛానల్కి అందరికీ స్వాగతం. ఈరోజు మీకు సోలార్ ఫెన్సింగ్ ఎనర్జైజర్ గురించి చెప్పబోతున్నాము. చూడండి ఒకసారి. ఇది హైదరాబాద్ నుంచి తెప్పించిన మిషన్. ఇది చూడండి ఒకసారి. ఇది అంత కంపెనీ తయారీ బాక్స్ కానీ ఈ మొత్తం అన్ని కంపెనీ తయారీ వస్తాయి. లోకల్లో అది హైదరాబాద్ నుంచి వచ్చింది. చూడండి, ఇది పెద్ద స్విచ్. ఇదే ఆన్ ఆఫ్ స్విచ్ మొత్తం అన్నిటికి. ఇది ఆన్ చేస్తే పవర్ ఆన్ అవుతుంది, ఇది ఆఫ్ చేస్తే పవర్ ఆఫ్ అవుతుంది. ఇది ఒక స్విచ్తోనే మొత్తం సిస్టమ్ అంతా కంట్రోల్ అయిపోతుంది. ఇది ఎప్పుడైనా అలారం ఫెన్స్ ఫాల్ట్ అయినప్పుడు, అలారం మోగినప్పుడు ఈ సైరన్ అరుస్తుంది. మీకు అది కూడా చూపిస్తాను తర్వాత. ఇది ఆన్ చేయగానే అలారం ఆఫ్ చేస్తే ఇది ఆగిపోద్ది, అలారం ఆన్ చేస్తే వెలుగుతుంది. ఇది ఎప్పుడైతే ఫాల్ట్ వచ్చిందో ఈ లైట్ వెలుగుతుంది అప్పుడు. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ బ్యాటరీ కూడా ఇందులో పెట్టడానికి ప్లేస్ ఉంటుంది. ప్రతి బాక్స్లో కూడా ప్లేస్ ఉంటుంది. లేని ఉంటే దానికోసం వేరేగా సెపరేట్గా కట్టించుకోవాలి. ఈ బాక్స్ ఏమో 8500, ఓన్లీ బాక్స్ మాత్రమే, ఎనర్జైజర్ బాక్స్ మాత్రమే. ప్యానల్ విడిగా తీసుకోవాలి, బ్యాటరీ విడిగా తీసుకోవాలి. మీకు లోకల్లో దొరికితే అక్కడ తీసుకోవచ్చు, లేదంటే మొత్తం కలిపి ఎంతో మీకు చెప్తాను తర్వాత. నెక్స్ట్ సైరన్ కింద పెట్టాం ఫ్రెండ్స్, దూరంగా కనబడుతుందని. ఓకే, నెక్స్ట్ ఇందులో చూడండి లోన కనెక్షన్ ఎలా ఇవ్వాలో. ఓకే, చూసారు కదా. ఇది ట్రాన్స్ఫార్మర్, దీనివల్ల అంత కరెంట్ ప్రొడ్యూస్ అవుతుంది. ఇది మనం వచ్చిన ఫస్ట్ ఇదేమో మన ఫెన్సింగ్కి ఇచ్చే వైర్. ఈ వైర్ మనం రెడ్ కలర్కి ఇచ్చుకోవాలి ఫెన్సింగ్కి ఇందులో బాక్స్లో. అలాగే ఎర్త్ వైర్ ఒకటి ఉంటుంది, ఆ ఎర్త్ వైర్ ఏమో బ్లాక్ కలర్కి ఎర్త్ వైర్ ఇచ్చుకోవాలి. అలాగే ఇవేమో సోలార్ ప్యానల్స్ నుంచి వచ్చిన వైర్ డైరెక్ట్గా ఈ బ్యాటరీకి ఇచ్చుకొచ్చి ప్లస్ కోటి మైనస్ కోటి. ఇప్పుడు మీకు సైరన్ ఎలా మోగుతుందో చూపిస్తాను. చూడండి, ఇక్కడ రెడ్ కలర్ బల్బ్ వెలగలేదు కదా, ఇప్పుడు సైరన్ మోగినప్పుడు వెలుగుతుంది. చూడండి, నేను ఫాల్ట్ పెడుతున్నాను ఇక్కడ. ఇలాగే ఫాల్ట్ వచ్చినప్పుడు ఈ రెడ్ కలర్ లైట్ వెళ్తుంది, దాంతోపాటు ఇక్కడ సైరన్ మోగుతుంది. మీకు ఎప్పుడన్నా ఎక్కడన్నా ఫాల్ట్ వచ్చినా, లేకపోతే ఎవరన్నా వచ్చి వైర్ కట్ చేసినా, లేకపోతే కొమ్మ పైనుంచి మామిడి కొమ్మ ఏదన్నా ఆకు పడినా సరే ఈ ఫాల్ట్ అవుతుంది. ఫాల్ట్ అవగానే సైరన్ మోగుతుంది. ఓకే, ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈరోజు మీకు సోలార్ ఫెన్సింగ్ గురించి కొంచెం వివరించబోతున్నాను. సార్ మామిడి తోట ఇది, ఎండాకాలం దగ్గరికి వచ్చి కోతులు బాగా ఇబ్బంది పెట్టడంతో సార్ సోలార్ ఫెన్సింగ్ చేయించుకుందామని మాకు ఫోన్ చేయించారు. ఆల్రెడీ సార్కి 2 చోట్ల వేసాం, ఇది 3వది. మా పని చూడండి ఎలా ఉందో. ఇది కొంచెం తక్కువ ఖర్చులో ఎలా వేయాలో మమ్మల్ని ముందు సజెస్ట్ చేశారు, వివరించాం. సార్కి ముందు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి. ఇది కార్నర్ పోల్స్ అంటారా. ఇవి మనకి చీప్గా దొరికే అన్నిట్లో ఖచ్చితంగా కార్నర్లో మట్టికి వేయాలి, తప్పకుండా ఈ కళాయి పైపు వేయాలి. నెక్స్ట్ ఈ సెంటర్లో మనకి భారం పడదు కాబట్టి ఇది బాగా చీప్గా దొరికి, మార్కెట్లో చీప్గా దొరికి ఇది ఒకటి ఉంది. పీవీసీ కర్రలు కట్టుకోవచ్చు. కర్రలు కడితే ఇదైతే ఒక 3 సంవత్సరాలు వస్తుంది మనకి. అదే మనకు కర్రలు కడితే 1 సంవత్సరం వస్తుంది. చుట్టూ చదవడానికి పాడైపోతాయి. ఇదైతే ఇంకోటి ఏంటంటే మనకు బెనిఫిట్, డైరెక్ట్గా కట్టి పని కానీ, నెక్స్ట్ డ్రిప్ పైపులు కానీ, ఇన్సులేటర్లు కానీ ఎట్టి కట్టి పని ఉండదు. ఇది ఆల్రెడీ పీవీసీ పైపు కాబట్టి కన్నాలు పెట్టుకుని ప్రతిదీ కన్నాల్లోంచి తోసుకోవచ్చు, ఈజీగా అయిపోద్ది. అదే కార్నర్లోకి వస్తే ఇది మనకి అంటే ఇలా ఇంకా నీట్గా చేసుకోవచ్చు, కాకపోతే మనకు సింపుల్గా నీట్గా అవ్వాలి కాబట్టి మొత్తం మినిమంగా తక్కువ, బాగా చీప్గా బెస్ట్గా చేయాలంటే ఇంతకు మించిగా తక్కువ అవ్వదు. ఈ సీపీలు మీకు ఆల్రెడీ మీకు సోలార్ ఫెన్సింగ్ గురించి మీకు అవగాహన ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. ఇటు కార్నర్ పోల్ ఇన్సులేటర్స్ అంటారు. ఈ టైట్నర్లో ఈ నెక్స్ట్ ఏంటంటే, ఈ టైట్నర్లో ఉపయోగం ఏంటంటే, ఈ వైర్ని దీనికి మనం ఇప్పుడు మామూలుగా ఇలా ఉంటే ఇది మామూలుగా మనం బిగించామనుకోండి, ఈ టైట్ రాదు. ఇది ఎప్పుడైతే దీన్ని ఇచ్చుకుని అక్కడ కడతాం, ఒక వైపుని సీపీలు వేస్తాం ఇలాగా, ఇంకొక వైపున అలా అక్కడ టైట్నర్లు వేస్తాం. సేమ్ ఆ పక్కనేమో మనకి సీపీలు ఉన్నాయి. ఇది వేయడం వల్ల ఏంటంటే ఆ పక్కన సీపీలు వేసి ఇలా టైట్ వేసుకోవచ్చు. మనం ఎంత టైట్ వేస్తే అంత టైట్ అవుతుంది. వీటిని సీపీలు ఉపయోగం అదనమాట. నెక్స్ట్ ఏం చేస్తాయంటే మనకి పవర్ని, ఇది ఉంది కదండి, ఇక్కడ నుంచి సీపీ ఈ ఫోల్కి వెళ్లకుండా ఆపుతుంది. దీని ఉపయోగం అదనమాట. మీకు ఎప్పుడన్నా ఏమైనా మెటీరియల్ కావాల్సి వచ్చినా మంచి మెటీరియల్లో తక్కువ క్వాలిటీలో మీకు ఎక్కడ దొరుకుతాయి మేము చెప్తాము. మాకు కింద ఫోన్ నెంబర్ స్క్రోల్ అవుతాయి, దానికి ఫోన్ చేయండి. ఓకే, చూడండి ఇంకా చూపిస్తున్నాం.
చూసారు కదా, మళ్ళీ కార్నర్ పోలేదు. ఆల్రెడీ మధ్యలో అన్ని పీవీసీ పైపులు వేసాం. ప్రతిదీ పీవీసీ పైప్ వేసాం. ఇది కార్నర్లో పీవీసీ పైప్ ఏమవుద్దంటే ఇరిగిపోద్ది. మనం అటు ఇటు టైట్లు వేస్తాం కాబట్టి బెండ్ అవ్వడం, ఇరిగిపోవడం జరుగుతాయి. ఖచ్చితంగా కార్నర్లో కళాయి పోలు స్ట్రాంగ్గా ఉంటాయి కాబట్టి ఇవి వేసుకోవాలి. మళ్ళీ కార్నర్లో కళాయి పైప్ వాడడం. అలాగే నెక్స్ట్ అక్కడ నుంచి మళ్ళీ పీవీసీ వేసి మళ్ళీ ఆ కార్నర్లో కళాయి పైప్ వాడతాం. ఓకే, ఇంకా చూపిస్తాను మీకు. చూడండి, ఇలాగ మనం పైన వేయడానికి కారణం ఏంటంటే కింద నుంచి కూడా వేసుకోవచ్చు. ఇలాగ కొంచెం మీకు కొంచెం పెట్టగలిగితే ఇలా వేసుకోవడం వల్ల కింద నుంచి పాదులు కానీ గడ్డి కానీ అవి డైరెక్ట్గా ఎక్కడ వరకు రాగలవు, కానీ ఇక్కడ నుంచి వచ్చేటప్పటికి టైం పడుతుంది. అదే డైరెక్ట్గా కింద నుంచి వేసేస్తే ఏమవుతుందంటే మనకి గడ్డి అన్నీ ఎక్కి కరెంట్ అయిపోయి పాడైపోద్ది. కాబట్టి ఇలా వేయడం జరిగింది. ఒకవేళ కుదరలేనప్పుడు మనకి కింద నుంచి కూడా వేసుకోవచ్చు. అది కూడా మీకు చూపిస్తాం. ఇప్పుడు అది ఆల్రెడీ పక్కన వేసాము. చూడండి ఎలా చేసాము. ఇది 16 kg వైరు, టాటా వైరు, మంచి బ్రాండ్ వైరు, 10 సంవత్సరాల గ్యారెంటీ ఉంటుంది ఖచ్చితంగా. ఇది చూడండి ఒకసారి. బాగా లాంగ్ అయినప్పుడు వైర్లు బాగా లాంగ్ అయిపోయినప్పుడు అక్కడి నుంచి ఇక్కడ టైట్ అయినప్పుడు టైట్ అవ్వాలి వైర్లు. కాబట్టి మధ్యలో ఎలాంటి కట్ పాయింట్ ఒకటి పెట్టుకుంటే మంచిది. అలాంటి కట్ పాయింట్ దగ్గర కూడా మనం కళాయి పైపు వాడాలి. ఎందుకంటే ఇటు వంగినా సరే ఇది మళ్ళీ ఇరిగిపోవడం గట్రా జరుగుతుంది. చూడండి, చూపించేసారు సార్. ఓకే ఫ్రెండ్స్, చూడండి ఎక్కడ వరకు మనకి ఏంటంటే ఫెన్సింగ్ ఉంది కాబట్టి దీని పైన ఇస్తాం మనం, ఒక ప్రాబ్లం లేదు. ఇక్కడ నుంచి ఏంటంటే ఇలా ఫెన్సింగ్ మీద 5 లైన్లు వేసాం సరిపోతాయి. ఎందుకంటే అవతల ఏమీ లేదు, యువతల కూడా ఏమీ లేదు. చెట్లు ఏమైనా ఉంటే మళ్ళీ ఇబ్బంది, పైనుంచి దూకితే ఇక్కడ లేవు కాబట్టి 5 లైన్లు సరిపోతాయి. అలాగే కోతి ఇక్కడ నుంచి ఇంత పైకి టచ్ అవ్వకుండా దూకలేదు, సరిపోద్ది మనకి. అందుకే ఇక్కడ వరకు ఫెన్సింగ్ ఉంది మనకి. సార్ ఇక్కడ వరకు ఫెన్సింగ్ వేయించుకున్నారు. ఇక్కడ నుంచి ఫెన్సింగ్ లేదు మనకి. మామిడి తోటలు పెద్ద మామిడి చెట్లు ఉన్నాయి కాబట్టి ఇక్కడ నుంచి కట్ చేసేమన్నారు. దూరంగా అయితే మళ్ళీ కాస్ట్ పెరిగిపోతుంది, అంత అవసరం లేదు మాకు అని చెప్పడం వల్ల ఇక్కడ నుంచి లోనకి కట్ చేసాం పొలంలోకి. చూడండి ఇక్కడ నుంచి కింద నుంచి వేయాలి, ఎందుకంటే ఇది ఫెన్సింగ్ లేదు కాబట్టి ఇక్కడ నుంచి కింద నుంచి వేయవలసి వచ్చింది. ఇవి 9 లైన్లు వేసాం ఫ్రెండ్స్. ఎలా వేసినప్పుడు కూడా కింద ఎక్కడన్నా తగిలితే ఎర్త్ అయిపోతుంది. మెయిన్ ఏంటంటే కింద తగలడం, అలా గడ్డి తగలడం ఇలాంటివి ఏం లేకుండా మీరు చూసుకోవాలి. ఇది కింద లైన్ ఒకటి ఆపేం కావాలని మేము కింద గడ్డి తగిలేస్తాం కాబట్టి ఈ లైన్కి కరెంట్ రాదు ఫ్రెండ్స్. చూడండి సారీ, చూడండి సార్ పవర్ చూసారు కదా. అలాగే ఇక్కడ ఏం జరిగిందంటే కింద గడ్డి ఉండడం వల్ల కింద ఈ లైన్ ఆపేము. ఇప్పుడు ప్రజెంట్ మళ్ళీ ఇచ్చేస్తుంది అది. మీరు కూడా కింద గడ్డి ఉంటే ఈ కింద ఎప్పుడైతే గడ్డి ఉందో పవర్ ఎర్త్ అయిపోయి దీనికి పవర్ రాదు. కాబట్టి కింద నీట్గా చేసుకున్నాక మాత్రమే మీరు పవర్ ఇచ్చుకోవడం మంచిది. చూడండి ఒకసారి చూపిస్తాను. చూసారు కదా కార్నర్ పోల్. ఇవి మనం మధ్యలో ఎన్ని వేసినా సరే కార్నర్ పోల్ మట్టుకి స్ట్రాంగ్గా వేసుకోకపోతే అయితే ఇటు వైర్లు టైట్ అవ్వవు, లేకపోతే ఇటు వైర్లే టైట్ అవ్వవు. ఇది టైట్గా ఉండాలంటే మనకు ఫెన్సింగ్ నీట్గా ఉండాలంటే కార్నర్ పోల్ మంచి లావుగా ఉన్న కర్ర అన్న వేసుకోవచ్చు, లేకపోతే ఇలాంటి కళాయి పైప్ అన్న వేసుకోవచ్చు. మళ్ళీ వేసుకున్నామంటే వరకు కాకుండా ఇక్కడ నుంచి సపోర్ట్లు కూడా ఖచ్చితంగా ఇవ్వాలి. ఈ సపోర్ట్లు ఇవ్వకపోతే ఈ పైపు వర్షం పడినప్పుడు కింద నేల గట్టిగా లేకుండా మెత్తగా అయిపోయి ఇది వైర్లు బలంగా లాగడం ఇటు కానీ లాగేస్తుంది. కాబట్టి ఖచ్చితంగా సపోర్ట్లు ఇచ్చుకోండి. టైట్నర్లో ప్రతిదానికి టైట్నర్లు వేయకపోతే మీకు తెలుసు కదా, ఆల్రెడీ ఇందాక చెప్పాను, వైరు బాగా లూజ్ అయిపోద్ది. టైట్నర్లు వేయడం వల్ల ఏంటంటే వైరు లూజ్గా లేకుండా స్టిఫ్గా ఉంటుంది. చూడండి ఈ పక్కన కూడా నెక్స్ట్ సేమ్ సపోర్ట్ ఎలా చేసాం. మళ్ళీ ఇక్కడ నుంచి 9 లైన్లు కింద నుంచి కూడా కింద నెక్స్ట్ ఏంటంటే గ్యాప్ తక్కువ పెట్టాలి. కింద ఇలా గ్యాప్ తక్కువ పెట్టడం ఏముందంటే కింద నుంచి కోతులు ఈజీగా దూరం. ఇలా పైకి వచ్చేటప్పటికి మనకి అలవాట్లకి అందవు కాబట్టి పట్టుకుని ఎక్కాలి. కాబట్టి పైన గ్యాప్ ఎక్కిట్టుకున్నా పర్లేదు. కింద మట్టి ఖచ్చితంగా 4 అంగుళాలు కానీ 5 అంగుళాలు కానీ మించకూడదు. చూడండి నెక్స్ట్ చూసారు కదా. ఇక్కడ ఏం జరిగిందంటే ఫస్ట్ అన్ని పీవీసీ పైపులు వేయడం వల్ల ఇలాగ వాలొచ్చు మధ్యలో ఇలాగా స్ట్రాంగ్గా ఉండడానికే మంచి లావుగా ఉన్న కర్ర కానీ ఇలా పీవీసీ కళాయి పైపు కానీ వేయడం వల్ల ఈ ఫెన్సింగ్కి కొంచెం స్ట్రాంగ్నెస్ బలం పెరిగి కొంచెం నీట్గా కనిపించడం. నెక్స్ట్ లైన్లో కూడా లూజ్ అవ్వ ఇలా ఉండడం వల్ల. కాబట్టి
కనీసం 5 అట్లకు ఒకటి 4 అట్లకు ఒకటి మంచిగా ఇలాగా కళాయి పైపు వేసుకోవడం మీకు బెస్ట్ అండి. చూసారు కదా, మళ్ళీ అక్కడ చూసారు ఇక్కడ ఒకటి మనం అంటే తక్కువ వేసుకోవచ్చు పర్వాలేదు, మరీ ఇలా తక్కువగా ఉంది కదని మరీ మొత్తం అన్నీ చీప్గా వేసుకుంటే మనకి మన్నిక ఉండదు. కాబట్టి మన్నిక చూసుకోవాలి, క్వాలిటీ చూసుకోవాలి. ఎక్కువ కాలం వేయాలంటే ₹1 కొంచెం మనం ఉన్న దాంట్లో ఇంకో ₹1 కలుపుకుని ఇలాంటివి కొంచెం మంచిగా వేసుకుంటే మనకి బెస్ట్గా మంచి రిజల్ట్ వస్తుంది. ఎక్కువ కాలం మనకి ఈ ఫెన్సింగ్ అన్నది మన్నిక బాగుంటుంది. చూడండి ఇక్కడ దాని తర్వాత 1 2 3 4 5 6 ఆటల తర్వాత మళ్ళీ ఒక కళాయి పైపు వేస్తాం. చూడండి, మీరు కూడా ఒకవేళ ఏమన్నా సజెషన్ కావాలంటే మాకు ఫోన్ చేయండి. మీకు ఎప్పుడన్నా సరే, నా పేరు శివ, మా ఫ్రెండ్ పేరు నాని, కింద ఫోన్ నెంబర్లు ఇస్తాం. మెటీరియల్లో ఒకవేళ మీరు తీసుకున్న మంచి సజెషన్లు కావాలంటే మీ చోట మీరు వేసుకునేలాగా మేము చెప్పి మీకు మీరన్నా వేసుకోవచ్చు. మీకు ఎందుకంటే దూరంగా ఉన్న వాళ్ళకి మేము రావడం కుదరదు. అలాగే ఇక్కడి నుంచి మాకు ఫోన్ చేసుకొని అక్కడ సిచ్యువేషన్ ఏంటి వీడియో కాల్లో చెప్పినా సరే మేము అక్కడ ఎలా చేయాలి ఏం చేయాలని మీకు హెల్ప్ చేస్తాం. మాకు ఎవరైనా సరే కొంచెం బాగుండాలి ఫ్రెండ్స్, అందరూ ఒకటే. చూడండి, నెక్స్ట్ అవతలకి వెళ్ళడానికి మాకు గేటు కావాలి ఇక్కడ అని చెప్పారు. వాళ్ళే గేట్ అరేంజ్ చేసుకున్నారు. మాకు పైన పవర్ పెట్టమన్నారు. చూడండి ఒకసారి, పైన 4 లైన్లు ఇస్తే సరిపోద్ది. ఎందుకంటే మనకి పైకి కోతి ఎక్కిన వెంటనే తగలాలి. చూడండి ఫ్రెండ్స్, చూసారు కదా, దీనికి కూడా పవర్ ఇచ్చుకోవచ్చు డమ్మీగా కాకుండా. ఓకే ఫ్రెండ్స్, ఇలాగ మనకి గేట్ ఇది ఓపెన్ అయిపోద్ది. ఒక మనిషి ఇలా బయటికి వెళ్ళచ్చు. మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ లోనకి వచ్చేయచ్చు ఇలా నీట్గా. మళ్ళీ అలా గేట్ వేసుకుంటే ఎక్కడి నుంచి కోతులు రావు. ఓకే ఫ్రెండ్స్, సేమ్ మళ్ళీ ఇలా రండి. చూడండి ఒకసారి, చూసారు కదా నీట్గా. ఏం చేసినా సరే ఇప్పుడు ఒకవేళ ఏదైనా నీట్గా చేసుకుంటే మనకి ఎప్పుడు ఎక్కువ కాలం మన్నిక రావడం, ఒకవేళ ఎక్కువ ఎవరన్నా చూసినప్పుడు కానీ బాగుంటుంది. తోట కూడా నీట్గా ఉంటుంది. చూడండి, పామాయిల్కి మనకి ఎలాగో కోతులు అవసరం లేదు. ఈ పక్కన మామిడి తోట కాబట్టి మామిడి తోటకు కావాలి కాబట్టి తక్కువ కొంచెం మినిమంలో ఎంత అవుద్దంటే మేము చెప్పేమంటే అంత కలిపి ఇది మొత్తం ఇది 6 ఎకరాలు ఫ్రెండ్స్. అంతా కలిపి 6 ఎకరాలకి ఒక నాకు తెలిసి అంటే మెటీరియల్ ఆయన తీసుకొచ్చారు. మేము ఏం చేసామంటే నీట్గా వర్క్ చేసి పెట్టాం. చూడండి ఎంత అవుతుందో, ఇంచుమించుగా 40-50 వేల దాకా ఉండొచ్చు. చూడండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్.